అందరికీ నమస్కారం అండి. జీవితంలో ఒక్కసారైనా ఆ కుక్కీలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలని మనందరికీ ఉంటుంది. సో, ఎస్పెషల్‌గా ఈ వీడియో ఏంటి అంటే, మనం కుక్కీకి ఎలా వెళ్ళొచ్చు, దర్శనం ఎలా చేసుకోవచ్చు, స్టే డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. కుక్కీ నుంచి ధర్మస్థల కూడా వెళ్ళామన్నమాట. ఆ డీటెయిల్స్‌ని కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు కుక్కీకి ఎందుకు వెళ్ళాలి, దాని విశేషాలు వింతలు ఏంటి, దాని చుట్టుపక్కల మనం ఏం చూడొచ్చు అనేవి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను కింద పెడతాను, చూసేయండి. ఈ ఒక్క వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడం పాసిబుల్ కాలేదన్నమాట. సో దానికి సెపరేట్ వీడియో చేశాను, వెళ్ళి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఎందుకు కుక్కీ వెళ్ళాలో తెలియని వాళ్ళు తెలుసుకొని మరి ఆ వీడియో చూసాక వెళ్ళాలి అనే కోరిక అందరికీ పుడుతుందన్నమాట. సో మీరు ఏ ప్లేస్ నుంచి అయినా కానీ మీరు ఫస్ట్ కుక్కీకి వెళ్ళాలి అంటే బెంగళూరు కానీ మ్యాంగ్లూర్ కానీ రావాలి. అక్కడ నుంచి మళ్ళీ సుబ్రహ్మణ్య రోడ్కి ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ దిగాక మనకి చాలా లోకల్ ఆటోస్ ఉంటాయన్నమాట టెంపుల్ వరకు. మీరు ఒకవేళ ఫ్లైట్లో వస్తుంటే మ్యాంగ్లూర్ ఇస్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. మ్యాంగ్లూర్లో దిగి మళ్ళీ సుబ్రహ్మణ్య రోడ్కి ట్రైన్ తీసుకోవాలి. బస్లో వచ్చినా కూడా మళ్ళీ సుబ్రహ్మణ్య రోడ్కి ట్రైన్ తీసుకోవాలి. ట్రైన్ దిగి మళ్ళీ లోకల్ ఆటోస్లో టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. మీ వీలు ప్రకారం ప్లాన్ చేసుకోండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందండి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగే వచ్చేసారనుకోండి 5-4 కలా కుమారధార నది ఉంటుందన్నమాట. ఆ నదిలో స్నానాలు చేసి అక్కడే చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేంజ్ చేసేసుకుని డైరెక్ట్ ఆటోస్లో వెళ్ళిపోవచ్చు దర్శనానికి. లేదు మీరు మధ్యాహ్నం అలా లేట్ అయింది అనుకోండి, ఆ రోజు సాయంత్రం పూట దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇలా నదిలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ నదిలో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు రోగాలు అన్నీ నయమైపోతాయని చాలా నమ్ముతారనమాట. అంతేకాదండి, ఈ నదికి చాలా విశేషమైన చరిత్ర ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇందాక చెప్పాను కదా, ఆ వీడియోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ నది నుంచి టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుందన్నమాట. నియరెస్ట్గా చాలా హోటల్స్ ఉంటాయండి. మీరు ముందే కర్ణాటక టూరిజం వెబ్సైట్లో రూమ్స్ అవి బుక్ చేసుకోవచ్చు, దర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వచ్చేసినా కానీ మీకు చాలా రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. అంతేకాదండి, ఈ గుడిలో సర్వదోషాలకి నివారణ పూజలు చేస్తారండి. ఆశ్లేష బలి పూజ, లేకపోతే సర్ప సంస్కరణ వంటి చాలా రకాల పూజలు చేస్తారు. వాటికి కూడా మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే టెంపుల్ గోపురం ఉంది కదా, దానికి రైట్ సైడ్లోనే ఒక ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్ళి మనం టోకెన్స్ అవి తీసుకోవచ్చు అనమాట. ప్రతి పూజకి కొన్ని పూజలు అయితే ఒక రోజులోనే కంప్లీట్ అయిపోతాయి. లేదు అంటే 2-3 డేస్ మనం అక్కడ స్టే చేసి పూజలు అవి చేయించుకోవాల్సి వస్తుంది. గుడి వెనకాల ఒక షెడ్ లాగా ఉంటుందన్నమాట, అక్కడ చేస్తారు ఆ పూజలన్నీ. కుక్కీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికన్నా ముందే ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం ఉందండి టెంపుల్ వెనకాల. సో ఆ డీటెయిల్స్ కూడా నేను ఎందుకు దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అనే అన్ని విషయాలు కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూసేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మేమైతే తిరుపతి నుంచి డైరెక్ట్ మ్యాంగ్లూర్ వెళ్ళామండి. మ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ కుక్కీకి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళిన వెంటనే ఒక రూమ్ తీసేసుకున్నాం అనమాట. ముందు ఏం ప్లాన్ లేదనమాట రూమ్ తీసుకోవడానికి. సో మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పి మహామాయ రెసిడెన్సీ అనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నామండి 1 నైట్కి. సో అక్కడ స్టే చేసి సాయంత్రం దర్శనానికి వెళ్ళామండి. దర్శనంకి వెళ్తుంటే మాకి గజరాజు కనపడ్డారనమాట. సో ఏంటి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 10:30 నుంచి అండ్ ఈవినింగ్ 6 o'clock అలాగా మనకి ఏనుగు గుడిలో ఉంటారనమాట. ఈ ఏనుగు వచ్చాక అక్కడ స్వామివారికి సేవ అది జరుగుతుందనమాట. తర్వాత భక్తులందరినీ ఆశీర్వదించడానికి గుడి గర్భగుడి పక్కనే ఉంటుందన్నమాట. 10 రూపీస్ అది దాని తొండంలో ఇస్తే మనకు ఆశీర్వచనాలు కూడా ఇస్తుందన్నమాట. సో మేమేం చేసామంటే సాయంత్రం పూట దర్శనం చేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కుమార నదిలో స్నానాలు అవి చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. మామూలు దర్శనం కూడా చేసుకోవచ్చు, లేదు పూజలు అవి ఉన్నాయంటే కూడా టోకెన్ వైజ్ సిస్టమ్ నడుస్తుంది. మనకు ఒక టైమింగ్ ఇస్తారు, ఏ టైంకి ఎక్కడికి రావాలి అని వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి కూడా తీసుకొని మనం బయటకు వచ్చేయచ్చండి. దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. మనం ఎర్లీ అవర్స్లో వెళ్తే ఏంటి అంటే ఇంకా తక్కువ రష్ ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. మ్యాక్సిమం 1 hour లోపల అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే 15 to 20 minutes అంతే. ఇక్కడ ఏమేమి దోషాలకి ఏం పూజలు చేస్తారో అవన్నీ క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారండి. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గుడి బయటకు వచ్చిన వెంటనే చాలా హోటల్స్ ఉంటాయి. అక్కడ మనము టిఫిన్స్ అవి కాల్ చేసిన తర్వాత
గుడి వెనకాల చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ షాపింగ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ స్పైసెస్ అమ్ముతారండి, పోపు దినుసులు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. మనం కావాలంటే అవి కూడా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నేను మీకు చెప్పాను కదా గుడి వెనకాల ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అని. సో ఇదే అనమాట ఆ టెంపుల్. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మనం మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకుంటాము. చూసారు కదా ఇక్కడ కోనేరు అది ఉంది, దానికి కూడా చాలా విశిష్టత ఉందన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటకు నడుచుకుంటూ వస్తే అక్కడే బస్ స్టాండ్ ఉంటుందన్నమాట. అక్కడ మనం బస్సెస్ అవి ఎక్కేసి మనము రిటర్న్ వెళ్ళిపోవచ్చు, బెంగళూరుకి కానీ. లేదు అంటే మేమేం చేసామంటే అక్కడి నుంచి మనకి ధర్మస్థల వెళ్ళొచ్చు అనమాట. ధర్మస్థలకి బస్సెస్ ఉంటాయి, 2 to 3 hours పడుతుంది. సో మేము ధర్మస్థలకి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. ధర్మస్థలలో చాలా రష్ ఉంటుందండి వీకెండ్స్ అయితే. ఎస్పెషల్గా మండేస్, సాటర్డే, సండే, ఫ్రైడేస్ చాలా రష్ ఉంటుంది. మామూలు ట్యూస్డే టు థర్స్డే అయితే మామూలు పబ్లికే ఉంటారనమాట. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది, మండే కూడా చాలా రష్ ఉంటుంది. చూసారు కదా లైన్ అనేది ఎంత ఉందో. మాకైతే ట్రైన్ ఉండే అండి మధ్యాహ్నము 4 గంటలకి. మేము పొద్దున్న 8 గంటలకి వెళ్ళి లైన్లో నుంచి ఇంత రష్ చూసి మేము షాక్ అయిపోయామన్నమాట. చాలా పెద్ద లైన్, చాలా టర్నింగ్స్ ఉంటాయి. మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము, అయినా కానీ మాకు 6 hours పట్టిందండి దర్శనానికి. చాలా రష్ ఉంటుంది అండ్ ఎండాకాలంలో వెళ్తే కాళ్ళు కాలిపోతాయి. సో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని మీరు వెళ్ళండి. వాటర్ బాటిల్స్ అండ్ కొంచెం ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయండి. ఫోన్స్ అవి అయితే అస్సలు అలవ్ లేదు, ఏ టెంపుల్లోనూ అలవ్ లేదు. సో ఫోన్స్ అవి మీరు రూమ్లో పెట్టేస్తారో లేకపోతే మీ వెహికల్ ఉంటే వెహికల్లో పెట్టేసేయండి. సో ఇలాగా మేము కుక్కి అండ్ ధర్మస్థల 2 కవర్ చేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.